అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ ప్లాట్. నేను ఈ వీడియోలో మీకు ఒక మంచి ఫ్లాట్స్ చూపించబోతున్నాను. ఓపెన్ ప్లాట్స్ ఇవన్నీ కూడా మనకు షాద్ నగర్ సరౌండింగ్లో ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ఇది షాద్ నగర్ దాటి కొంచెం ముందుకు వస్తే మనము ఎంఎస్ఎన్ ల్యాబ్స్ వస్తుంది లెఫ్ట్ సైడ్. పక్కనే ఎగ్జాక్ట్ ఆపోజిట్ రూట్లో మనకు ఈ ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకు ఆదురి గ్రూప్. ఆదురి గ్రూప్ మనందరికీ తెలుసు. హైదరాబాద్లో ఒక మంచి ఫేమస్, ఒక మంచి కంపెనీ కన్స్ట్రక్షన్. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ మనకు ఎన్ఆర్ఎస్సి నుంచే మనం ఈ ప్లాట్స్కి వెళ్తాము, ఈ వెంచర్కి వెళ్తాము మనము. ఈ ఎన్ఆర్ఎస్సి అనేది మనకు బ్యాక్ సైడే వస్తుందండి. మన ప్లాట్స్కు బ్యాక్ సైడే వస్తుంది. అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఇది చాలా బాగుంటుంది. ఈ ఓపెన్ ప్లాట్స్ అయితే చాలా బాగున్నాయి. అందుకే నేను ఈ వీడియో షూట్ చేసి మీ అందరి కోసం నేను షేర్ చేస్తున్నాను. అది తక్కువ కాస్ట్లో కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. వచ్చేసి మనకు ఐకానిక్ 2, 3, 4, 5 అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు దాదాపుగా 170 ఎకరాస్లో ప్లాన్ చేశారు. ఐకానిక్ 2లో ఇప్పుడు మనం చూస్తున్నాం వెంచర్స్. ఈ విలేజ్ దాటి మనం కొంచెం ముందుకెళ్తే మనం ప్లాట్స్కి రీచ్ అయిపోతాము. చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా చాలా బాగుంది. ఎవరైనా సరే షాద్ నగర్ సరౌండింగ్లో, శంషాబాద్ సరౌండింగ్లో ప్లాట్స్ తీసుకోవాలనుకుంటే ఓపెన్ ప్లాట్స్ మీరు ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే తక్కువ కాస్ట్లో మంచి ప్లాట్స్ ఉన్నాయి. ఆ క్యాప్షన్ కూడా చాలా బాగుంది. అమ్మ లాంటి నమ్మకం, నాన్న లాంటి భరోసా. చాలా బాగుంది క్యాప్షన్. చూస్తున్నారు కదండి ఇక్కడ. ఇది మొత్తం కూడా కాంపౌండ్ వాల్. చూడు ఎంత మంచి రాయితోటి వాళ్ళు చాలా బాగా బిల్డ్ చేశారు. ఈ కాంపౌండ్ వాల్ మొత్తం కూడా పైన కూడా ఎలక్ట్రానిక్ ఫెన్సింగ్ వస్తుంది, కరెంట్ ఫెన్సింగ్. మనకు చాలా అద్భుతంగా ఉంది చూడటానికి. ఇక్కడ మాత్రం ఆల్రెడీ ఒక 2 ఇయర్స్ నుంచి వీళ్ళు స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ప్లాట్స్ తీసుకోవడం. చాలా వరకు అమ్ముడైపోయినాయి. ఇంకా డే టు డే డెవలప్మెంట్ ఉంటుంది కనుక చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మనం తీసుకుంటే. ఈ శంషాబాద్ సరౌండింగ్, షాద్ నగర్ సరౌండింగ్లో ఎవరైనా సరే వెంచర్స్ తీసుకోవాలనుకుంటే తప్పకుండా ఇది ఒకసారి చూస్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా వచ్చేసరికి షాద్ నగర్ నుంచి మనకు లోపలికి వచ్చేస్తే ఎంఎస్ఎన్ ల్యాబ్ నుంచి చెప్పాను కదా, ఎన్ఆర్ఎస్సి నుంచి ఇదిగో ఇట్లా ఉంటుంది. లోపల కూడా చాలా మంచిగా వాళ్ళు డెవలప్మెంట్ కూడా చేశారు చాలా వరకు. షాద్ నగర్ అనేది మనకు చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందండి. సో ఇది ఈ ప్రాజెక్ట్ యొక్క ఫెసిలిటీస్ వచ్చేసరికి మనకు లొకేషన్ హైలైట్స్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు బెంగళూరు నేషనల్ హైవే వస్తుందండి, NH44. మనం NH44 నుంచి కిందికి వచ్చేసాము. 3 కిలోమీటర్స్ ఫ్రమ్ పరిగి హైవే వస్తుందండి, NH163. 2 మినిట్స్లోనే మనము ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్, ఇప్పుడు మనకు 3R వస్తుంది కదా, అది 3 అంతా అక్కడ నుంచి మనకు డిస్టెన్స్ కూడా కనపడుతూ ఉంటుంది. ఒక 2 మినిట్స్లోనే ఉంటుంది మనకు. 5 మినిట్స్లో ఇక్కడ నుంచి మనము మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా వచ్చి సరౌండింగ్లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా ఉంది. మనకు తెలుసు కదా, బిసైడ్ ఎన్ఆర్ఎస్సి ఇస్రో వాళ్ళది ఉంది కదా, మనకి ఇక్కడ నుంచి కూడా కనపడుతుంది. నేను చూపిస్తాను మీకు ఒకసారి. చూసా కదా ప్లాట్స్ మొత్తం కూడా వీళ్ళు బాగా డెవలప్మెంట్ చేశారు. ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఇట్లా మొక్కలు కూడా బాగా ప్రతి ఫ్లాట్కి కూడా వాళ్ళు మొక్కలు కూడా ప్రొవైడ్ చేశారు. మంచిగా ఫుట్పాత్ కానీ మొత్తం కూడా 40 ఫీట్ రోడ్స్, 33 ఫీట్స్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్, ఇట్లా మొత్తం కూడా పెంచర్ మొత్తం కూడా రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ప్లస్ ఎలక్ట్రిక్ పోల్స్ మొత్తం కూడా చూశారు కదా ఎంత బాగా డెవలప్మెంట్ చేశారు. సో మనకి ఇక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల మనకు ఫ్యూచర్కి కానీ లేదా మనం ఉండడానికి కానీ, సిటీలో ఈ పొల్యూషన్లో మనం ఉండలేం కాబట్టి డెఫినెట్గా ఫ్యూచర్లో మనందరం కూడా సిటీ బయటకు వెళ్ళాల్సి వస్తుంది చాలా వరకు. సో తప్పకుండా అలాంటప్పుడు మనం ఇప్పుడే కనుక ఇక్కడ పెట్టుబడి పెట్టుకుంటే, లో కాస్ట్లో ఉన్నప్పుడే మనం ఫ్యూచర్లో చాలా బాగుంటుంది మనకు. ఎందుకంటే రాను ఇంకా మనం ఈ సిటీలో కొనలేకపోతున్నాము. ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఉన్న కాస్ట్ ఈరోజు లేదు. సో ఈ రోజే మనం కనుక ప్లాన్ చేసుకుని మన ఫ్యూచర్ కోసం ఇక్కడ కనుక పెట్టుబడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా అదురి గ్రూప్ ఇంకా చాలా బాగుందండి. ఇక్కడ నుంచి మనకు 8 మినిట్స్లోనే పిఎన్జి జాన్సన్ అమెజాన్ వేర్ హౌస్ కూడా ఉంది మనకు. ఇక్కడ నుంచి ఒక 8 మినిట్స్ డిస్టెన్స్లోనే డిఎల్ఎఫ్ నాట్కో ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఉంది మనకు. ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లోనే 5 మినిట్స్లోనే మనకు హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే కూడా వస్తుంది. ఒక 10 మినిట్స్లో మనకి ఇక్కడ నుంచి హెరిటేజ్ వ్యాలీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. జూ పార్క్ కూడా ఇక్కడికి మూవ్ అయిపోతుంది. సో ఆల్రెడీ మనం కూడా విన్నాం, జూ పార్క్ మనకు సిటీ నుంచి ఇక్కడికి దగ్గరలోకి మూవ్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి జస్ట్ మనకు 20 మినిట్స్ డిస్టెన్స్లోనే చిన్నజీఆర్ స్వామి యొక్క మనకు సమతామూర్తి స్టాచ్యూ ఉంది కదా, మనకు నేషనల్ హైవేలోనే కనపడుతుంది రోడ్డు నుంచి కూడా. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 20 మినిట్స్ డిస్టెన్స్లోనే వస్తుంది. సో ఫ్యూచర్ పర్పస్ కోసం మనకు చాలా బాగుంటుందండి ఇక్కడ కనుక పెట్టుబడి పెట్టుకోగలిగితే. ఎందుకంటే ఇప్పుడు లో కాస్ట్ ఉన్నప్పుడే మనం కనుక మన మనీని రైట్ టైంలో రైట్ వేలో కనుక మనం చూస్ చేసుకొని రైట్ వేలో కనుక మనం వెళ్ళగలిగితే మనకు ఫ్యూచర్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా కూడా ప్లాట్స్ మొత్తం, రోడ్స్ మొత్తం క్లియర్ అయిపోయినాయి. చుట్టూ కూడా డ్రైనేజ్ వచ్చింది, చుట్టూ కాంపౌండ్ వాల్ వచ్చేసింది. అది అక్కడ కనపడుతుంది కదా, అది మొత్తం కూడా ఎన్ఆర్ఎస్ యొక్క క్వార్టర్స్. అవన్నీ కూడా వెనక మనకు కనపడేది.
సో, ఈ ప్రాజెక్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉంది. ఆల్రెడీ డెవలప్‌మెంట్ చేశారు వీళ్ళు చాలా వరకు. ఇంకా గూడా డెవలప్‌మెంట్ అనేది కంటిన్యూ అవుతా ఉంటుంది. నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు. సో, మనము ఎప్పుడైతే తక్కువ కాస్ట్‌లో ఉన్నప్పుడు మనము చూజ్ చేసుకోగలమో రైట్ ప్లేస్‌ను, సో, మనకు ఫ్యూచర్ కోసం చాలా బావుంటుంది. మన పిల్లల చదువులకు గాని, ఎడ్యుకేషన్‌కు లేదా మ్యారేజ్ పర్పస్ మన పిల్లలకు. సో, చాలా బావుంటుంది. చాలామంది ఈరోజు మనము రైట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోక ఎక్కడెక్కడో ఇన్వెస్ట్‌మెంట్ చేసి అవన్నీ కబ్జాలయిపోయి అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఆ ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ చుట్టూ గూడా ఇదొక వెంచర్ ఆధురి గ్రూప్స్. సో, చుట్టూ గూడా మనకు ఎంత పెద్ద కాంపౌండ్ వాల్ ఇందాక మీరు చూసారు. దానికి మొత్తం గూడా ఎలక్ట్రానిక్ ఫెన్సింగ్ వస్తుంది. సో, చాలా అద్భుతంగా ఉంది. మీరే చూడండి. అట్లా మొత్తం గూడా ఇల్లు చెట్లు పెంచి ప్రతి ఫ్లాట్ ముందు గూడా ఫ్లాట్ కంప్లీట్ అయిపోయినాక ప్రతి ఫ్లాట్ ఎవరైతే వాళ్ళ యొక్క నేము, వాళ్ళ యొక్క అడ్రస్ పూర్తిగా అక్కడ వాళ్ళు రాసి మొత్తం గూడా ట్యాక్స్ ఇస్తున్నారు. సో, ఇదైతే ఒక మంచి బాగుంది. చూడ్డానికి గూడా చాలా బాగా త్వరగా గ్రోత్ అవుతుంది. మనకు చాలా త్వరగా మనకు మన అమౌంట్ అనేది డబల్ అవ్వాలి అని అనుకుంటే ఇలాంటి రైట్ ప్లేస్‌ని మనం చూజ్ చేసుకోవాలి. సో, అప్పుడే మనం కరెక్ట్‌గా ఎళ్ళగలం. లేపోతే మనం ఎవరికో మనీ ఇచ్చేసి వాళ్ళు పోగొట్టేసి సో, వాళ్ళు ఇవ్వక మనం బాధపడడం కన్నా ఇలా మనం ఒక ప్లేస్ అనేది చూజ్ చేసుకొని ఒక ప్లేసు మన గనక మన పేరు మీద ఉంటే దాన్ని ఎవరు దొంగిలించలేరింక. అది ఒక రైట్ ప్లేస్ అయి ఉండాలి. ఎక్కడో బయట తీసుకొని మనం వెంచరు అక్కడ వాళ్ళు కబ్జాలు చేయడము ఇట్లా ఉండకూడదు. ఇట్లా ఉంటే మనకు మన మనీ పోతుంది. సో, ఇలాగ ఏదైతే వెంచర్‌లో పెట్టుకుంటామో మనము ఒక మంచి వెంచర్‌లో చూసారు కదా ప్లాట్స్ మొత్తం కూడా ఇక్కడ మనకు 150 గజాల్లో కూడా దొరుకుతాయి ఫ్లాట్స్. సో, మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ లో కాస్ట్‌లోనే ఉంటుంది. 18,700, 800 అట్లా 19,000 బిలోనే మనకు స్టార్ట్ అవుతుంది 18,000 నుంచి. సో, అలాగే ఇక్కడ మనకు వీళ్ళయి ఆధురి గ్రూప్స్‌లో ఐకానిక్ టవర్స్ ఉన్నాయి. మనకు ఐకానిక్ 2, 3, 4, 5 ఇక్కడ. అలాగే పారడైజ్ అని చెప్పేసి పారడైజ్ 2 కూడా ఉంది షాద్ నగర్‌లో మనకు. అలాగే స్ప్రింగ్ సిటీ అని చెప్పేసి ఇది కూడా షాద్ నగర్‌లో ఉంది. స్ప్రింగ్ సిటీలో అయితే ఇంకా మనకు తక్కువ కాస్ట్‌లోనే వస్తుంది. మోస్ట్‌లీ ఒక 10,000 అట్లాగా స్క్వేర్ యార్డ్స్. సో, ఎవరైనా సరే ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ కనుక కావాలి అనుకుంటే ఇట్లా అధురి గ్రూప్స్ చూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా నేను వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి ప్లేస్ మీరు సెలెక్ట్ చేసుకుంటారని చెప్పేసి. అలాగే డ్రీమ్ వ్యాలీ ఉంది. డ్రీమ్ వ్యాలీలో కూడా ఇంకా మనకు లో కాస్ట్ లో వస్తుంది. ఇంకా ఇక్కడ 8,000 అలాగే అలా ఆ టైంలోనే ఉంది. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ప్లాట్స్ కనుక నచ్చితే నాకు ఒకసారి మెసేజ్ చేయండి. నేను పూర్తి డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.